అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ టెర్రరిస్టులు అంతా కూడా ముస్లిమ్స్ ఎందుకుంటారు? ఎక్కడండి ఇప్పుడు నేను ఎన్ని పేర్లు తీసుకున్నానండి. టెర్రరిస్టులు మనం ఎక్కడ టెర్రరిస్టులు ఎవరు బార్డర్లో మన దేశానికి అటాక్ చేసిన ఇతర దేశాలను అటాక్ చేసినా కూడా ఈ టెర్రరిస్టులు అంతా టెర్రరిస్టులకు మతం ఉండదండి. వాళ్ళు మతం పేరుతో చేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గడ్డం ఉండేది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన పగిడి ఉండేది, అది తలపైన కట్టేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుబ్బా వేసేవారు. అబూ జహల్ ఎవరైతే ఉన్నాడో ఆ కాలంలో అబూ జహల్ చిన్న చిన్న ఇంట్లో అయినా అమ్మాయి పుడితే చంపేసేవారండి. అమ్మాయిల్ని అలాగే తీసుకెళ్లి బూడ్చేవాళ్ళు. అమ్మాయి పుడితే అసలు ఆ ఇంట్లో దోషం అనుకునేవాళ్ళు. అలాంటి కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ అమ్మాయిల్ని ప్రొటెక్షన్ కోసం ఆడపిల్ల పుడితే భారం అనుకోవాకండి, ఈ ఆడపిల్ల ఏదైతే ఉందో దాన్ని ఇద్దరు పిల్లలు కనుక మీ ఇంట్లో పుడితే వాళ్ళకి మీరు సేవ చేసి వాళ్ళకు పోషించి వాళ్ళ పెళ్లిళ్ళు కనుక చేస్తే దైవం మీకు స్వర్గం ఇస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే ఈ ఆడపిల్ల పాదాల కిందే స్వర్గం ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఆడది కదా అమ్మలాగా ఉంటది. అల్ జన్నతు తహతా అఖదామిల్ ఉమ్మహాత్, స్వర్గం తల్లి యొక్క పాదాల కింద ఉంది. ఆ తల్లి ఆడ మనిషి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారండి. ఆ ప్రవక్త కారుణ్యమూర్తి. కొన్ని కోట్ల మంది ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల పుస్తకాలు ముస్లిమ్స్ కాదు నాన్ ముస్లిమ్స్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై పుస్తకాలు రాసి ఉన్నారు. ఎంతో మంది స్వామీజీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై పుస్తకాలు రాసి ఉన్నారు. అలాంటి ప్రవక్త వేషధారణ ఏదైతే గడ్డం ఉండేది, తలపైన పగిడి ఉండేది, లాల్చి ఇది జుబ్బా వేసేవారు. అబూ జహల్ ఎవరైతే ఉన్నాడో ఆ కాలంలో పెద్ద టెర్రరిస్ట్ వాడు కూడా, అబూ జహల్ కూడా గడ్డం పెట్టి ఉన్నాడు, అబూ జహల్ కూడా జుబ్బా వేసి ఉన్నాడు, అబూ జహల్ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి డ్రెస్ ఏదైతే ఉందో సేమ్ అలాంటి డ్రెస్ తొడిగేవాడు. వాడు డ్రెస్ తొడిగాడు కాబట్టి, టోపీ పెట్టాడు కాబట్టి, గడ్డం పెట్టాడు కాబట్టి వాడు ముస్లిం అయితే కాదు కదా. వేషాలు ధరించుకొని గడ్డాలు పెట్టుకొని వీళ్ళు ఉగ్రవాదం చేస్తున్నారు. వాళ్ళకి ఇస్లాంకి ఎటువంటి సంబంధం ఉండదండి. సో రీసెంట్గా ఏదైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందో, రైట్ సార్, నరేంద్ర మోదీ గారిని చంపేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చిన ఓ పాకిస్తాన్ ముస్లిం, తెలుసు కదా మీకు ఆయన పేరు, వాళ్ళ ఫ్యామిలీని కూడా మొత్తానికి ఎక్కడికక్కడ మొత్తం బాంబ్ బ్లాస్ట్ తోటి ఇల్లునే లేపేస్తున్నారు. ఓకే, ఆయన ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. ఆయన ఫ్యామిలీలో ఎంతమంది చనిపోయారో ఆయన ఫ్యామిలీకి ఆయనకి పాకిస్తాన్ అన్ని కోట్లు ఎందుకు ఇచ్చింది? అంటే ఆయన మీరు అంటారు కదా ఆయన ముస్లిం కాదు అని, ఆయన టెర్రరిస్ట్ అని తెలిసి డిసైడ్ కూడా చేశారు. ఆయననే మొత్తం చేంజ్ అని కూడా తెలుసు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నదని పెద్ద పెద్ద లీడర్స్ చెప్తున్నారండి. పాకిస్తాన్లో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో టెర్రరిస్టుల వాళ్ళ పని ఇది కదండి. భారతదేశం అంటే వాళ్ళకి పడదు, భారతదేశంని నాశనం చేయాల. ఎవరైతే టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఉన్నారో టెర్రరిస్టుల సంస్థలు ఉన్నాయో వాళ్ళకి పట్టుకొని వచ్చి లోపలయ్యాల. భారతదేశానికి ఆ శక్తి ఉంది. మరి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఆ టెర్రరిస్టులకి? పాకిస్తాన్ పని అది కదండి. పాకిస్తాన్లో చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు. మతం పేరుతో ఉగ్రవాదం చేస్తూ, ఉగ్రవాదం అంటే ఈ జిహాద్ అంటే ఇది అన్యాయంగా మనుషులకు చెప్పమని చెప్పదు. వాళ్ళు ఖురాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు. ఆ ఉగ్రవాదులు పట్టుకొని లోపలయ్యాలా, ఆ ఉగ్రవాదులకు పిలుచుకొని వచ్చి చంపండి అని నరేంద్ర మోడీ గారితో ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ చేశాము. ఈ దీంట్లో పూర్తి ముస్లిం సమాజం నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ చేసేది, సపోర్ట్ చేసేది, అతను టోపట్ నిలబడుతుంది. కావాలంటే పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించిన వాళ్ళు మాపైకి వస్తే మన దేశం పైన దుష్ట నిఘాతో చూస్తే వాళ్ళతో కూడా పోరాడడానికి ఇక్కడ ఉన్న ఉలమాలు ముస్లిం సమాజం అంతా సిద్ధంగా ఉందండి. సో చివరిగా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా జై శ్రీరామ్ అని అంటారా? పెద్దలు జనరల్గా ఏంటంటే ముస్లిమ్స్ ఎవరు కూడా నరేష్ గారికి నేను ఒక ముస్లిం అయ్యి అల్లాహు అక్బర్ చెప్పండి, లేకపోతే మీరు మీలో ముస్లిమ్స్ ప్రేమ లేదని నేను చెప్పానండి. మీరు అల్లాహు అక్బర్ చెప్పండి, నేను జబర్దస్తి చేయడానికి నాకు పర్మిషన్ లేదు. అల్లాహు అక్బర్ అంటే మేము దర్గాకి వెళ్తాము, నేను మీకు చెప్పే హక్కు నాకు లేదు. కానీ మీరు అల్లాహు అక్బర్ చెప్పండి, లేకపోతే ముస్లిమ్స్ అంటే మీకు ప్రేమ అని నేను చెప్పను. నేను వచ్చాను, మీరు మంచి టీ పెట్టారు, మాషాల్లా
ఇంతకు ముందు వచ్చినప్పుడు 2 times కాఫీ తాపించారు. ఆ ప్రేమ ఉండాలా ఖచ్చితంగా. కానీ మీరు టోపీ పెట్టుకున్న నేను చెప్పకూడదు, అలాగే ఒక ముస్లింకి నువ్వు బొట్టు పట్టుకో అని చెప్పకూడదు. ఎవరైతే పొలిటికల్ లీడర్స్ మసీదుల దగ్గరికి వస్తే వాళ్ళ తలపైన టోపీలు పెడుతున్నారో వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఎవరైతే ముస్లిమ్స్ మందిరాల దగ్గరికి వెళ్తే బొట్టు పెడుతున్నారో వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. మీ విశ్వాసం వేరేది ఉంటుంది, నా విశ్వాసం వేరేది ఉంటుంది. రాజ్యాంగం మీకు రామాయణం పైన భగవద్గీత పైన నడిచే పర్మిషన్ ఇచ్చింది, నాకు రాజ్యాంగం ఖురాన్ పైన నడిచే పర్మిషన్ ఇచ్చింది. నేనేం చెప్తున్నానంటే మీరు నాకు గౌరవించండి, నేను మీకు గౌరవిస్తాను. మీరు టోపీ పెట్టుకోండి, అల్లాహు అక్బర్ చెప్పండి, నాకు చెప్పే పర్మిషన్ ఖురాన్ ఇవ్వదు. అలాగే మీరు కూడా జై శ్రీరామ్ అని చెప్పండి, లేకపోతే మీలో భారతదేశం యొక్క ప్రేమ లేదు, హిందూ సోదరుల ప్రేమ లేదని మీకు చెప్పే పర్మిషన్ లేదండి. ఎందుకంటే మీకు ఎంతమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ఉండొచ్చు ఒక 50-60 మంది. నాకు హిందూ ఫ్రెండ్స్ ఒక 3000 మంది ఉంటారండి. నా ఫోన్ తీసుకోండి, 7000 నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్. దీంట్లో హిందువులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. నా టీంలో ఏదైతే ఒక ఆర్గనైజేషన్ పెట్టి నేను పనిచేశానో దాంట్లో 60-70% నాన్ ముస్లిమ్స్ ఉన్నారండి. వందలాది మంది కాదు, వేలాది మంది సోదరులు నాకు ఉన్నారు. బీజేపీలో కూడా నా సోదరులు ఉన్నారు, జనసేనలో కూడా నా సోదరులు ఉన్నారు, వేరే పార్టీస్ లో కూడా నా సోదరులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరు ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే అల్లాహు అక్బర్ చెప్పండి, లేకపోతే ముస్లింస్ ల ప్రేమ మీలో లేదని నేను చెప్పను. జై శ్రీరామ్ అని చెప్పండి, లేకపోతే హిందువుల ప్రేమ మీలో లేదని మీకు చెప్పే పర్మిషన్ లేదు. ఖురాన్ లో ఉందా జై శ్రీరామ్ అని చెప్పొద్దని? అట్లా ఏం లేదు కదా. నార్మల్ గా చెప్పడానికి నేను చెప్తాను. నేను జై చంద్రబాబు ఎలా చెప్తాము, జై జనసేన ఎలా చెప్తాము, జై మోడీజీ ఎలా చెప్తాము, అలాగే జై శ్రీరామ్ చెప్పడంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నేనేం చెప్తున్నానంటే ఇంటర్వ్యూస్ లో మీరు ముస్లిమ్స్ కి జై శ్రీరామ్ చెప్పండి, లేకపోతే మీరు సెక్యులర్ కాదు, ఇలాంటి కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఆపాలని నేను చెప్తానండి. ఎందుకంటే నేను మన హిందూ సోదరులతో ఎంత ప్రేమిస్తానో నాకు తెలుసు, మన హిందూ సోదరులకు తెలుసు. ఇప్పుడు నేను ఫోన్ చేసి హిందూ సోదరులు హైదరాబాద్ లో ఉన్న ఫలానా చోట ఉన్నా అంటే వెంటనే ఒక 10-20 మంది వస్తారు హిందూ సోదరులు. దగ్గర హిందూ సోదరులతో పాటు కొన్ని సంవత్సరాల నుంచి మీరు నా ప్రోగ్రామ్స్ లో నేను మసీదులోకి వెళ్ళినా నా హిందూ సోదరులు నాతో పాటు మసీదులోకి వస్తారు. నాతో పాటు ఒకటే ప్లేట్ లో మేము 3-4 కూర్చొని అన్నం తింటాము హిందూ సోదరులతో కలిసి. మందిరంలో వెళ్ళినప్పుడు, పండగలు ఉన్నప్పుడు వాళ్ళ మందిరంలో మేము వెళ్ళి అక్కడ కూడా మజ్జిగ పంపిణీ ప్రోగ్రామ్స్ అవి చేస్తాం కదా, అందరు కలిసి ఒకటే ప్లేట్ లో తింటాము. పెళ్లిళ్ళు వెళ్ళినప్పుడు తింటాము. నేను కావాలని ఏం చేస్తానంటే వాళ్ళకు ఒక బాటిల్ నీళ్ళు ఇస్తాను, తాగి ఇవ్వండి అని. వాళ్ళు తాగిన తర్వాత నేను తింటాను. ఇప్పుడు లడ్డు తెప్పియండి, ఒక స్వీట్ తెప్పియండి, మీరు హాఫ్ తిని ఇవ్వండి, నేను తినడానికి తయారున్నాను. ఎందుకంటే ఈ ప్రేమ అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ హిస్టరీ మేము చదివి ఉన్నాము. ఖురాన్ మాకు చెప్పింది, ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా వాళ్ళతో ప్రేమగా ఉండండి, వాళ్ళకు ఇబ్బందులు ఆదుకోండి, మతం చూసి కులం చూసి సేవా కార్యక్రమాలు చేయవాకండి, అందరితో కలిసిమెలిసి జీవించండి అని ఖురాన్ కూడా మాకు ఇదే నేర్పిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మాకు ఇదే నేర్పిస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మీకు బక్రీద్ శుభాకాంక్షలు. శుక్రియా, బహుత్ బహుత్.